బైబిల్ ఒక మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1-2 వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలు. ఇక్కడ మొట్టమొదటి దేవుని యొక్క పునరుత్థాన సందేశాన్ని స్త్రీలు కొద్ది మందికి అందిస్తే వేల మంది ఎదుట నిలబడి బోధించినటువంటి వ్యక్తి పేతురండి. పేతురు యొక్క పరిచర్య ద్వారా సంఘం ప్రారంభమైంది. పేతురును దేవుడు గొప్పగా వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, చూడండి 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఎవరు పట్టుకున్నారు? హేరోదు రాజు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. దేవుని బిడ్డలారా, యూదులకు ఇష్టమైన కార్యం ఏంటంటే యేసు ప్రభువును నమ్మిన వారిని చంపడం యూదులకు ఇష్టమైన కార్యం అంట. హేరోదు అనుకున్నాడు, యూదులకు నేను ఇష్టడుగా ఉండాలి అంటే పేతురుని ఇప్పుడు పట్టుకుంటా. యాకోబును పట్టుకుంటే అందరూ యూదులందరూ సంతోషించారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? పేతురును పట్టుకుంటా. యాకోబును చంపితేనే అంత సంతోషం వస్తే పేతురును చంపితే ఇంకెంత సంతోషమో. కాబట్టి పేతురును పట్టుకొని చెరసాల్లో వేశాడు, బంధించాడు, సంకెళ్లతో బంధించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో వేరొకరి సంతోషం కోసం మనం బలి కావాల్సి వస్తుంది. వేరొకరు మంచిగా ఉండడానికి మనం బలి పెడతారు. మీకేం కాదు ఒక్క సంతకం పెట్టండి, షూరిటీ ఇవ్వండి అని మనతో సంతకం పెట్టించుకుంటారు, అయిపోయి మనం బలి అవుతా. లేదా మనలో వచ్చాడు ఈ సహాయం చేయండి, సహాయం చేసిన తర్వాత మనకు వ్యతిరేకంగా చేస్తూ కార్యాలు ప్రవర్తించే వారు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎందుకో ఆయా సందర్భాలలో మానవ జీవితంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? వేరొకరు సంతోషం కోసం మనం బలి అవుతూ ఉంటాం. వేరొకరు సంతోషం కోసం కదా. కొంతమందిని మనం చూస్తుంటాం, వాళ్ళకే ఉండదు కానీ వేరే వాళ్ళకు తెగబెడుతూ ఉంటారు. అనిపిస్తుంది, ఏంట్రా ఈ పిచ్చి, ఏంటి ఈ మూఢత్వం, ఏంటి ఈ యొక్క విచిత్రమైనటువంటి ఫలితాలు. అంటే వేరే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను బలి కావాల్సిన పరిస్థితిని సాతాను ఆయా సందర్భాల్లో కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును బంధించాడంట. బంధించి పేతురు యొక్క చావును చూడాలని కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది అపోస్తల కార్యం 12వ అధ్యాయం. దీనికి ముందు యోహాను సువార్త 20-21 అధ్యాయంలో యేసుప్రభు పునరుత్థానుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు పునరుత్థాన శక్తి ఊరుకుంటుందండి? పునరుత్థాన శక్తి ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. పునరుత్థానుడైన యేసే అనుకున్నాడు, ఓ హేరోదు, నీ అధికారంతో పేతురు మీదికి మరణ బంధకాలు తీసుకొని వచ్చావా? అలాగైతే ఐ విల్ సెండ్ మై ఏంజెల్, నా యొక్క దూతను నేను పంపుతాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనకు వ్యతిరేకంగా మనము బలి కావడానికి ప్రజలు స్కెచ్ చేయొచ్చు, మనల్ని బలి చేయడానికి ప్రజలు పన్నాగాలు పన్నొచ్చు. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసి విషయాలు. అంటే మనల్ని గురించి వేరొకరికి చెడ్డుగా చెబితే వాళ్ళకు చాలా సంతోషం, మనకు సాయం చేస్తారండి. మన గురించి ఎంతైనా చెడు చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హేరోదుకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, యాకోబుని చంపితే మంచి పేరు వచ్చింది, పేతురును చంపేవంటే ఇంకా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే హేరోదు అంటే యూదులకు నచ్చదు, హేరోదు పరిపాలన నచ్చదు. కాబట్టి ఇప్పుడు చంపితే హేరోదుకు మంచి పేరు వస్తుందని తెలుసుకున్నప్పుడు బైబిల్లో వ్రాయబడింది, పేతురును పట్టుకొని బంధించాడు. చూడండి, బైబిల్లో వ్రాయబడింది 6వ వచనం, అందరం చూద్దాం. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే. చాలు. పేతురును బయటికి తీసుకొని వస్తాడంట. ఎందుకు బయటికి తీసుకొని వస్తాడు? చంపడానికి. కాబట్టి ఆ రాత్రి ఏ రాత్రి అంటే పేతురు యొక్క చివరి రాత్రి. ఆ రాత్రి ఏ రాత్రి అంటే పేతురు బంధించబడిన రాత్రి. పేతురుకు ఇక అదే, దట్ వాస్ ద లాస్ట్ డే ఇన్ హిస్ లైఫ్ టు లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి పైన బ్రతకడానికి అదే చివరి రోజు. కానీ
దేవుని బిడలారా 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ఒకవైపు బంధకాలు ఉన్నాయి, ఒకవైపు ఆ బంధకాలు అతని మరణం దగ్గరికి తీసుకొని వెళ్తుంటున్నాయి. మరణం అతని కొరకు సిద్ధంగా ఉంది. రోజు మారితే, గంటలు మారితే మరణం అతని దగ్గరికి రావాలి. కానీ బైబిల్లో వ్రాయబడింది, పరలోకమందున్నటువంటి పునరుత్థానుడైన యేసయ్య చూచాడు. అరే ఏంటి హేరోదు, చాలా రెచ్చిపోతున్నావేంటి? నా సేవకునికి కీడు చేస్తావా? నువ్వు నా సేవనికే కీడు తలపెడతావా? అది కూడా చంపాలని చూస్తావా? ఇతని మీద నా సంఘాన్ని కడతానని నేను అనుకుంటే నాకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తావా? దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు తెలియకుండా మనకు వ్యతిరేకమైన ఆలోచనలు చేసే వాళ్ళు ఉంటున్నారు. మనల్ని బలి చేసే వాళ్ళు ఉంటారు. మనల్ని బంధించాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. మనల్ని బట్టి బ్రతకాలని చూసే వాళ్ళు ఉంటారు. మనల్ని బట్టి డబ్బు సంపాదించాలని చూసే వాళ్ళు ఉంటారు. మనకు తెలియక అమాయకంగా వారి యొక్క వలలో పడిపోతూ ఉంటాం. పునరుత్థాన శక్తి ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంత మోసముతో ఈ పేతురును బంధించాడంటే, అసలు ఏం తప్పు చేశాడు? పేతురును బంధించడానికి ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదు. ఒకే ఒక తప్పు. యూదులకు ఇష్టమైన కార్యం కాబట్టి పేతురును చంపుదాం. యూదులకు ఇష్టమైన కార్యము కాబట్టి పేతురును మనం చంపుదాం. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, 2 మాటలు చెప్తాను. దేవుని యొక్క శక్తి ఎలాంటిది తెలుసా? వెలుగు ప్రకాశించను. హల్లెలూయా. నీ జీవితానికి వ్యతిరేకంగా ఎంతమంది ఎంత చీకటి ప్రయత్నాలు చేసినా, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏంటి ప్రభా ఏం చేయాలని అర్థం, ఒక చీకట్లో ఉన్నావా? పునరుత్థాన శక్తిని ఆశ్రయించు. దేవా, నీ పునరుత్థాన శక్తి నా కుటుంబంలోనికి రావాలి, నా యొక్క వ్యాపారంలోనికి రావాలి, నా బిడ్డలపైకి రావాలి, నా జీవితంలోనికి రావాలి, నా యొక్క ఆరోగ్యంలోనికి రావాలి. బైబిల్లో వ్రాయబడింది, వెలుగు ప్రకాశించను అంటే పేతురు జీవితం అంతా చీకటే. అలాంటి చీకటిమయమైనటువంటి జీవితంలో వెలుగు ప్రకాశించింది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా. పునరుత్థాన బలం ఎలాంటిది తెలుసా? పునరుత్థానానికి ఉన్నటువంటి శక్తి ఏంటి తెలుసా? మరణ బంధకాలు, బంధించే బంధకాలను బంధించడానికి పునరుత్థాన శక్తిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకా విచిత్రమైన మాట ఏంటి తెలుసా? పేతురు బంధకాల్లో కూర్చొని పేతురు నిద్రపోతున్నాడండి. పేతురుకు తెలియదు, ఎందుకు బంధించారో తెలియదు. పేతురు అనుకున్నారు రేపు కోర్టులో ప్రవేశపెడతాడేమో అనుకున్నారు. కానీ హేరోదు డిసైడ్ అయిపోయాడు, రేపటి దినాన చంపాలి. సంఖ్యలు అతన్ని బంధించుంటున్నాయి. మరణపు బంధకాలు తెంచివేసిన యేసు ప్రభు యొక్క శక్తి ఆ యొక్క చెరసాల గదిలోనికి ప్రవేశించిందండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది 2 విషయాలు జరిగాయి. 7వ వచనంలో, వెలుగు ప్రకాశించెను, అతని చేతుల నుండి సంఖ్యలు ఊడిపడెను. హల్లెలూయా. సాతాను మనకు వ్యతిరేకంగా మనల్ని బంధించాలనే ప్రయత్నంలో ఈ 2 ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకటి, వెలుగు ప్రకాశించను. అందరూ అనుకుంటారు ఇంకా పేతురు పరిస్థితి ఏంటి? హేరోదే బంధించాడు, ఎవరు మాట్లాడతారు హేరోతో మాట్లాడడానికి ఎవరు లేరు. కొన్ని సందర్భాల్లో మనల్ని గురించి మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరండి. ఎవరికి చెప్పడానికి వీలు కాదు. కొన్ని విషయాలు చెప్పొచ్చు, కొన్ని విషయాలు చెప్పలేరు. మనలో మనం బాధపడాల్సిందే. చెప్పినా నమ్మరు, చెప్పినా వేరొక రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి పేతురు విషయం ఎవరికి చెప్పినా కూడా ఎవరేం చేయలేరు. అలాంటి పరిస్థితిలో పునరుత్థాన శక్తి విడుదల చేయబడింది. పరలోకంలో దేవుడు అనుకున్నాడు, ఐఎమ్ ఎ రిజరెక్టెడ్ సేవియర్, నేను పునరుత్థానుడైన రక్షకుని కాబట్టి ఇప్పుడు పేతురుని రక్షిస్తాను. ఏంటి ఆ రక్షణ తెలుసా? వెలుగు ప్రకాశించను. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నిన్ను బంధించినటువంటి బంధకాలు మరణ బంధకాల కంటే పవర్ఫుల్ కాదు కదా? మరణ బంధకాలే తెంచివేసినటువంటి దేవుడు నీ పునరుత్థానుడైన యేసయ్య. అలాంటి దేవుని ఎదుటికి నువ్వు వచ్చావు. నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, ఎంత కష్టమా, ఎంత బాధ, అది సొల్లు చెప్పొద్దు దేవుని దగ్గర. నీ పునరుత్థాన శక్తి పనిచేయాలి ప్రభువా, నీ పునరుత్థాన శక్తి పనిచేయాలి. దట్స్ ఆల్. దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఒక దూతను తీసుకొని వచ్చిందండి. బైబిల్లో వ్రాయబడింది, వెలుగు ప్రకాశించను. ఎంత విచిత్రమైన మాట తెలుసా అండి? చెరసాల్లో చీకటి ఉంటుంది. చెరసాల్లో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సెల్స్ అనేటువంటి చూస్తే చీకటి అనేటువంటిది ఉంటుంది. ఎంత చీకటి ఉంటే అంత పనిష్మెంట్. దేవుని బిడ్డలారా, మనిషిని చంపడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉంటాయి. ఏంటి తెలుసా? ఎక్కువ కాలం చీకట్లో పెట్టాడంటే చచ్చిపోతాడు మనిషి, బతకలేడు. అందుకే పగలు దేవుడు వెలుగునిచ్చాడు, రాత్రి వెలుగునిచ్చాడు. మనిషి డిజైనింగ్ ఏంటి తెలుసా? వెలుగును బట్టి మనిషి బతుకుతాడు. వెలుగు లేదా మనిషి చచ్చిపోతాడు. సగం ప్రాణాన్ని చంపేసేటువంటిది ఏంటి తెలుసా? చీకటి. అలాంటి చీకట్లో పేతురు ఉన్నాడు. ఇప్పుడు పేతురు మీదికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? ఏ లైట్? పునరుత్థాన శక్తి ఏమైనా చేయగలదండి.
ఏమైనా చేయగలదు. దేవుని దూత ఆ గదిలోనికి వచ్చాడు. బైబిల్లో వ్రాయబడింది, అతడుండిన గదిలో వెలుగు దూతను బట్టి వెలుగు రాలా. అందుకు ఆ భాగాన్ని మళ్ళొకసారి చదువుతున్నా. దూతను బట్టి వెలుగు రాదు. దేవుని బిడ్డలారా, మనిషిని బట్టి లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి భూలోకంలో ఏదో కార్యాలు జరగవు, కేవలం ప్రభువును బట్టే జరుగుతాయి. దేవుని బిడ్డలారా, వెలుగు ప్రకాశించింది. బైబిల్లో వ్రాయబడింది, అతని చేతి సంఖ్యలు ఊడిపడెను. సంఖ్యలను చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక కీ పెడితే కొన్ని సందర్భాల్లో రాదు. డూప్లికేట్ కీ తయారు చేయాలన్నా చాలా కష్టం. సంఖ్యలు అలాగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, అవి ఊడిపడెనంట. అంటే దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఏం చేసింది తెలుసా? ఆ సంఖ్యలకు ఉన్నటువంటి బలాన్ని ఒక్కసారి అది తాకిందండి. అంటే లాక్ను మీరు గమనిస్తే ఇలా ప్రెస్ అయి ఉంటుందండి. మనం ఓపెన్ చేసినప్పుడు ఏదో ఫోర్స్ను మనం ఉపయోగించినప్పుడే అది కొక్కి అలా ఓపెన్ అవుతుందండి. ఆ ఫోర్స్ రానంత వరకు అది గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు అతని సంఖ్యల దగ్గర కీ ఉపయోగించలే దేవుని దూత అలా దిగి వచ్చాడు. ఏ పునరుత్థాన శక్తి అయితే ఆ యొక్క సమాధి దగ్గర పనిచేసిందో అదే పునరుత్థాన శక్తి ఈ యొక్క లాక్ దగ్గర పనిచేసిందండి. సంఖ్యలు ఊడిపడెను. అంటే ఆ సంఖ్యలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పట్టుకొని ఉన్నాయి కాబట్టి పేతురు పడిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే సంఖ్యలు ఊడిపడ్డాయో పేతురు నిలబడ్డాడండి. ఇంకా బైబిల్లో చూడండి, 10వ వచనం, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణంపు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారి కొరకు ఏం తెరుచుకునిందంట? గవిని తెరుచుకునిందంట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న డోర్ల కంటే ఈ డోర్లు కొంచెం పెద్దగా ఉంటాయి కదా. ఎందుకు? ఒకప్పుడు ఇది సినిమా థియేటర్. నేను చిన్నప్పుడు దేవుని అంగీకరించిన తర్వాత 2 సార్లు సినిమాకి పోయా. ఇంకా తర్వాత నేను ఎప్పుడు సినిమా హాల్లో అడుగు పెట్టలా. 2 సార్లు. ఎప్పుడు కూడా నాకు కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి. దేవుని నమ్మిన తర్వాత, దేవా సినిమా హాళ్ళు దేవుని మందిరాలు కావాలి. ఈరోజు అలాంటి కృపనే దేవుడు ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీలో ఆ కోరిక ఉంటే దేవుడు నెరవేరుస్తాడు. రెండవదిగా, మన ఇంట్లో తలుపులు చాలా చిన్నవండి. దీనికి గడియలైనా దీనికి హ్యాంగింగ్ పట్టుకునేదైనా చాలా పెద్దగా ఉంటాయి. దీనికి డోర్ స్టాపర్స్ కావాలని దీనికి డోర్ స్టాపర్స్ లేవు కాబట్టి మన ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి ఏం చేశానంటే దీనికి డోర్ స్టాపర్స్ తెప్పియాలని చూశాను. కడపలోకి వెళ్ళి కార్పెంటర్ వెళ్ళి ఎతికాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్ దీనికి దొరకవు సార్ అన్నాడు. ఎందుకు అన్నా? ఇంత పెద్ద డోర్కు డోర్ స్టాపర్స్ ఉండవు సార్. మరి ఎక్కడి నుంచి తెప్పియాలా? వేరొక చోట తయారు చేస్తారు సార్, అక్కడి నుంచి తెప్పియాలా. ఎందుకు చెప్తున్నా అంటే, చెరసాలలో ఎప్పుడైతే పేతురు బంధించబడ్డాడో అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, బంధించినటువంటి చైన్స్ మీదికి దేవుని పునరుత్థాన శక్తి వచ్చిందండి. దేవుని బిడలారా, గవిని తలుపు తెరవడం అంటే చెరసాల తలుపే స్ట్రాంగ్గా ఉంటుంది, గవిని తలుపు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సిద్ధోటం కోటకి వెళితే సిద్ధోటం కోటలో పెద్ద డోర్ ఉంటుందండి. మనం పోయి మన డోర్ తెరుచుకున్నట్టుగా అలా తెరిచామంటే తెరుచుకోదు. ఖచ్చితంగా యు మస్ట్ యూజ్ అ ఫోర్స్. అది కూడా ఎవరు పడితే వాళ్ళు తెరవడానికి ఉండదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, పునరుత్థాన శక్తి ఎలా పనిచేసింది తెలుసా? పేతురు కొరకు 10వ వచనంలో, దానంతటా అదే తెరుచుకొనెను. మూసుకున్నది తెరుచుకోదు, ఫెయిల్ అయిపోతేనే తెరుచుకుంటుందండి. ఒకవేళ నీ యొక్క తలుపుకున్నటువంటి ఆ కీలుబందులు అది పనికి రాకుండా పోయే డ్యామేజ్ అప్పుడు తెరుచుకుంటుంది, దానికోసం తెరుచుకొని ఉంటుంది అంతే. నువ్వు మూసినా కూడా తెరుచుకుంటుంది అది. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, పేతురు గవిని కూడా దాటాలి అంటే పేతురుకు వ్యతిరేకంగా గవిని యొక్క తలుపులు మోయబడ్డాయి. కానీ బైబిల్లో వ్రాయబడింది, దానంతటా అవే తెరుచుకొనెను. ఎందుకు? పునరుత్థాన బలం. దేవుని బిడలారా, మరణపు బంధకాలనే తెంచిన దేవుని బలం నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి బంధకాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. దేవుని బిడ ఒకటి సంఘము ప్రార్థన చేస్తుంది. అందుకే పేతురు కొరకు పునరుత్థాన శక్తి దిగి వచ్చింది. ఆ పునరుత్థాన శక్తి ఒక దూతను పంపింది, ఒక వెలుగును పంపింది, వాటంతటవే తెరుచుకున్నాయి. ఈ రోజు మన కుటుంబాల్లో అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? పునరుత్థాన శక్తి అవైలబుల్గా ఉంది. ప్రార్థన చేసే వ్యక్తిగాను ఉండాలి, ప్రార్థన చేసే తల్లిగాను ఉండాలి, ప్రార్థన చేసే భర్తగాను ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థనలు జరగాలి. అది జరగకపోతే పునరుత్థాన బలం పనిచేయదు. ఏదో ఇక్కడ ఆదివారం ఆమేనని వెళ్ళిపోవడం కాదు. యు మస్ట్ ప్రే. సంఘమైతే ప్రార్థన చేస్తుంది, ప్రభువా నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేచావు, పేతురును నువ్వు మాత్రం విడిపించగలవు.
ఈరోజు నీ బంధకాలు, నీ భర్త పైన, నీ ఆస్తి పైన, నీ అంతస్తు పైన, నీ ఆరోగ్యం పైన, నీ పిల్లల పైన ఒక బంధకాలు ఉన్నాయా? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రభు దగ్గర ప్రార్థన. దేవా, నీ పునరుత్థాన బలం పని చేయాలి ప్రభువా, నీ పునరుత్థాన బలం పని చేయాలి ప్రభువా. దేవా, నీ కార్యములు జరగాలి. దేవుని యొక్క పని ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వెన్ యు ఆస్క్ ఫర్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క పునరుత్థాన బలాన్ని అడిగితే మరణ బంధకాలనే తొలగించినటువంటి శక్తి. అందుకే ఏం ప్రూఫ్ వచ్చింది తెలుసా బయటికి? అంతవరకు మరణమే చాలా పవర్ఫుల్. మరణము ఎవరినైనా బంధిస్తే ఇంకా 1000 సంవత్సరాలు అయినా వాళ్ళు మరణించే ఉంటారు, ఇంకా బయటకు వచ్చే క్వశ్చనే లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరణం దగ్గరికి వెళ్ళాడో, మరణం చెబుతుంది, ఇక నా గ్రిప్పు తొలగిపోయింది, నా గ్రిప్పు తొలగిపోయింది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ గొలుసు ఏదైనా, నీ బంధకం ఏదైనా ప్రభు విప్పడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ బంధకాలు ఏంటో నాకు తెలియదు. పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, ఈ బంధకాలు ఉన్నాయి, నా పైన ఉన్నాయి, ఈ బంధకాలు నా కుటుంబం పైన ఉన్నాయి, ఈ బంధకాలు తొలగించు ప్రభువా. వెన్ యు ప్రే, ఈ పునరుత్థాన శక్తి దిగి వస్తుంది, గొప్ప కార్యాలను జరిగిస్తుంది. రెండవదిగా ఏమి నిరూపించబడింది? బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 25. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేనికోసం లేపబడ్డాడంట? నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దానిపైన ఇంకొక లైన్ ఉంటుంది, అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక సీన్ మీ ఎదురుగా తీసుకోండి. ఇది ఒక కోర్ట్ రూమ్ అనుకోండి. కోర్ట్ రూమ్లో జడ్జి ఉన్నాడు, ఎదురుగా ఒక తప్పు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడింది. ఈ శిక్షలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ జడ్జి ఉన్నాడు, హి హాస్ డిక్లేర్డ్ వన్ జడ్జిమెంట్, ఒక తీర్పుని చేశాడు. ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఇతనికి శిక్ష పడాలి. పలానా ఐపీసీ రూలా ఇంకా ఏమంటారు, ఈ కోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలని బట్టి ఇతని శిక్ష పడాలి. అతను ఎప్పుడు బయటపడతాడండి? రెండు. ఒకటి, ఆ శిక్ష రద్దు కావాలి. రెండవదిగా, రద్దు కావడానికి అవసరమైనది ఏదో చేయాలి. ఏదో ఒక డబ్బన్నా కట్టాలి, లేదా ఆ వ్యక్తి తప్పు చేయలేదన్నా నిరూపించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ వాస్తవం ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి అక్కడికి వచ్చాడు, కోర్టు రూమ్లోకి వచ్చాడు. అతనికి శిక్ష రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ శిక్ష తప్పించుకోవాలి అంటే ఇప్పటి వరకు అతనికి ఉన్న పేరేంటి తెలుసా? తప్పు చేశాడు, పాపం చేశాడు, ఇతడు శిక్షకు అర్హుడు. కానీ ఇప్పుడు అతడు తప్పు చేయలేదనే మాట వస్తే అతడు ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. అదే ఈ వచనం అదే. అంటే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? పాపము చేసిన వ్యక్తి పాపము యొక్క అధికారాన్ని బట్టి అతడు అపరాధిగా మార్చబడ్డాడు. ఇప్పుడు అతడు నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే నేను తప్పు చేస్తానో ఆ ఆత్మలోకంలో నేను ఎవరిని తెలుసా? నేను సుధీర్ని కాదు, నేను సేవకుని కాదు, నేను అపరాధిని. ఇప్పుడు ఈ అపరాధి మారాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు, ఆల్రెడీ ఆ తప్పు జరిగిందని నిర్ధారించబడింది కాబట్టి నా పక్షాన ఎవరో ఏదో ఒకటి చేస్తేనే నేను నీతిమంతుడు అవుతాను, లేదా నేను అపరాధిని అవుతాను, శిక్షకు నేను పాత్రుని అవుతాను. దేవుని బిడ్డలారా, మనిషి పాపము చేసిన ప్రతి సందర్భంలో అపరాధే. కానీ అతడు నీతిమంతుడు కావాలి అంటే ఎవరో ఒకరు ఏదో చేయాలి. ఎవ్వరు ఏం చేయలేకపోయారు. దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వ్యక్తి కొరకు ఎవరో ఒకరు శిక్షను భరించాలి, ఖరీదు చెల్లించాలి. ఈ రెండు ఎవరు చేయగలరో వాళ్ళే ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చగలరు. ద మూమెంట్ యు కమిట్ ఎ సిన్, తప్పు చేసిన నెక్స్ట్ సెకండ్ నువ్వు ఎవరు తెలుసా? అపరాధివి. అది మాటతో చేసినా, కన్నుతో చేసినా, చేతితో చేసినా, ఏ రకంగా తప్పు చేసినా గుర్తుంచుకో, నువ్వు అపరాధివి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు కావాలంటే ఎవరో ఒకరు ఆ శిక్షను భరించాలి, ఆ వెల చెల్లించాలి. బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి
మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అపరాధం నిమిత్తమై దేవుడు అప్పగించబడ్డాడంట. అంటే నీ అపరాధాల కొరకు దేవుడు అప్పగించబడ్డాడంట. నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డానికి ప్రభువు లేచాడు. హల్లెలూయా. పునరుత్థానం అనేటువంటిది ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడే అనేటువంటిది వేరు, పునరుత్థానం వేరు. సింపుల్గా చెప్పాలంటే గుడ్ ఫ్రైడే వెల చెల్లించాడు, పునరుత్థానం రసీదు చూపించాడు. మరొకసారి చెప్తారు, గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఏంటి తెలుసా? వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, నీ స్థానంలో నిలిచాడు, నీ శిక్షనంతటిని భరించాడు, వెల చెల్లించాడు. పునరుత్థానం ఏంటి తెలుసా? ఇదిగో ఇదిగో ఈయన కొరకు నేను చనిపోయాను, తిరిగి లేచాను, ఇదిగో ఈ రసీదు. దీన్ని బట్టి కోర్టు దగ్గర లాయర్ ఏం చేస్తాడండి? ఇదిగో ఇవన్నీ తీసుకొని వచ్చాను కాబట్టి ఈయనకి విడుదల రావాలి, ఇదో బెయిల్కి తీసుకొని వచ్చాను, అనుమతి వచ్చింది, లేకపోతే డబ్బు చెల్లించాను, సంథింగ్ హ్యాస్ టు షో యాజ్ అ ప్రూఫ్. ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ కొరకు ప్రూఫ్ చూపించడానికి ఎవరు లేరు. ఇదిగో తప్పు చేశాడు, తప్పు చేశాడని చెప్తారు, తప్పుకు శిక్ష ఉంటుంది, తప్పును బట్టే ఒక గుర్తింపు, చెడు గుర్తింపు వస్తుంది. కానీ నీ కొరకు నీవు పాపము నుంచి నీతిమంతుడుగా మార్చడం ఎవరి చేత కాదు, ఎవరి చేత కాదు, ఒక్క ప్రభువు చేతనే అవుతుంది. ఎందుకు తెలుసా? పునరుత్థానం అనేటువంటి ప్రూఫ్ చూపించాడు. ఇదిగో పాపముల నిమిత్తమై నేను చనిపోయి నీతి నిమిత్తమై నేను జీవించాను కాబట్టి ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈ వ్యక్తి నీతిమంతుడు. క్రాస్ హ్యాస్ పెయిడ్ ద ఫీజ్ అండ్ రిజరెక్షన్ హ్యాస్ షోన్ ద రిసీట్. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో పాపము నీకు ఒక ముద్ర వేసి అపరాధివని చెప్పినప్పుడు దాన్ని ఎవ్వరు మార్చలేరు. అంటే లోకంలో ఏం తప్పు చేయలేదు, అబద్ధాలు అవి ఇవి చేయొచ్చు, కానీ ఆత్మలోకంలో నువ్వు ఎప్పటికీ అపరాధివే. కానీ నీ అపరాధమైన జీవితాన్ని నీతిమంతమైన జీవితంగా మార్చడానికే ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిరీక్షణ ఏంటి తెలుసా? నీ దేవుడు కూడా చనిపోయి అందరిలాగా సమాధి చేయబడి ఉంటే పరిస్థితి ఏంటి తెలుసా? అందరితో సమానమే, మరణమా బంధించి ఉంది, ఇక తిరిగి లేదు. కాబట్టి పాపము వలన వచ్చు జీతం మరణాన్ని, ఆ మరణానికి అవసరమైన దాన్ని చెల్లించి ప్రభు తిరిగి లేచాడు. కాబట్టి ఎవరు నీవు? నీతిమంతుడు, నీతిమంతురాలివి, నీతిమంతురాలివి. దేవుని బిడ్డలారా, ఖాళీ సమాధి మనకి నేర్పించే సత్యం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను క్షమించాడు అనేటువంటిదే కాదు, గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ద రైచియస్ పర్సన్, యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్. నీవు పాపివి కాదు, పునరుత్థానాన్ని బట్టి నీతిమంతుడు అనే ప్రకటన వినబడుతుందండి. ఈ లోకంలో ఎవరికి వినబడదు, ఆత్మలోకంలో వినబడుతుంది. సాతాను సంబంధికులకు, దేవదూతలకు, పరిశుద్ధులు అందరూ వింటారు. ఎప్పుడైతే పునరుత్థాన శక్తి నీ జీవితంలో పనిచేస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? యూ విల్ బి డిక్లేర్డ్ యాజ్ అ రైచియస్, యాజ్ అ రైచియస్. అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఈ వ్యక్తి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడండి. ఆ వ్యక్తికి తెలుసు కడిగిన ముత్యంగా వచ్చాడా లేదా, ఆ కుటుంబానికి తెలుసు కడిగిన ముత్యంలాగా వచ్చాడు. అది లోకంలో చెప్పుకోవడానికి పనికొస్తుంది, కానీ ఆత్మలోకంలో ఒకటి, నువ్వు తప్పు చేసావా, తప్పుకు అవసరమైన పరిష్కారము వెల చెల్లించక ఆ వ్యక్తి తిరిగి లేపబడలేదా, ఫినిష్, నువ్వు ఎప్పటికీ అపరాధివే, నీతిమంతుడు కాలేవు. నిన్ను అపరాధి నుంచి నీతిమంతునిగా మార్చేటువంటి దాన్ని నిరూపించినటువంటిదే పునరుత్థానము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న మనొక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో గుర్తుంచుకో, అప్పుడే నీకు ఒక ముద్ర పడుతుంది, అపరాధివి. నెంబర్ 2, ఈ అపరాధము తొలగిపోవడం. నువ్వు ఏదో చేసుకోవచ్చు, కానీ నీ మనస్సాక్షిలో నలిగిపోతుంటావు తప్పు చేశానని, లేదా వేరొకరు నిజం తెలిసిన వ్యక్తి నీ బట్టి నువ్వు నలిగిపోతుంటావు. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎవరికి చూపిస్తారో కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆత్మలోకంలో ఒక సంతోషం వచ్చింది. ఏంటి ఆ సంతోషం తెలుసా? ఒక వ్యక్తిని, అపరాధిని నీతిమంతునిగా చేయడానికి ఆయన లేచాడు. ఈరోజు నీవు నీతిమంతుడు కావాలి అంటే పునరుత్థానుడైన ప్రభు తప్ప వేరొక మార్గము లేదు. అందుకే ప్రభు నేరస్తులను నీతిమంతులుగా మార్చగలడు అనేటువంటిది నిరూపించబడింది పునరుత్థానం ద్వారా. ఒక నేరస్తుని నీతిమంతునిగా, అందుకే చనిపోతున్న సందర్భంలో కూడా ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు ఇక 3వ రోజు ఆయన తిరిగి లేపబోతుంటున్నాడు. ఒక నిరపరాధిని ఆయన నేరస్తునిగా లోకం మారుస్తూ ఉంటే, నేరస్తుని నిరపరాధిగా మార్చేటువంటి వ్యక్తే ప్రియ ప్రభు అండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పునరుత్థానం దేన్ని నిరూపించింది తెలుసా? నెంబర్ 1, బంధకాలు ఎంత బలమైనవైన మరణాన్ని ఆయన జయించాడు.
ఆయన ఏ బంధకానైనా విప్పగలడు. నెంబర్ 2, ఆయన అపరాధిని నిరపరాధిగా చేయగలడు, అనీతిమంతుని నీతిమంతుడిగా చేయగలడు, శిక్షకు పాత్రుడైనటువంటి వ్యక్తిని నేరస్తుని నీతిమంతునిగా పూర్తిగా మార్చగలడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. అదే దేవుడు ఈరోజు నీ జీవితాన్ని దర్శించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నీ పునరుత్థాన బలాన్ని నిరూపించావు. మరణ బంధకాల దగ్గర ఏదైనా తప్పు చేసి ఒక అపరాధ భావంతో అవును నేను తప్పు చేశాను, నా ఇంట్లో తెలియకుండా, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను తప్పు చేశాను, లేదా నా భార్యకు నా భర్తకు తెలియకుండా నేను తప్పు చేశాను, ఒక అపరాధ భావంతో ఉంటే నేను నీతిమంతునిగా మార్చేటువంటి నిరూపణ అనేటువంటిది పునరుత్థానం రోజున జరిగింది. నీ జీవితాల్లో మాట నెరవేర్చే దేవుడు ఉన్నాడు. అంతయు నెరవేర్చే దేవుడు ఆయన, అంతయు నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని అడగండి, ఇప్పుడు దేవుని అడగండి. దేవుని బిడలంగా ఆయన వైపు చూద్దాం. ప్రభువా, నా జీవితంలో నీ పునరుత్థాన బలం కనబడాలి ప్రభువా, నీ పునరుత్థాన బలము నిరూపణ నా జీవితంలో జరగాలి ప్రభువా. నా యొక్క ఆరోగ్య విషయాల్లో, నా కుటుంబ విషయాల్లో ప్రార్థన చేద్దాం. నేను దేవుని స్తుతించడం అనే ఉద్దేశం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తారని. ఏ విషయంలో ఏ బంధకాలు ఉన్నాయో, ఏ పాపపు అపరాధ భావంతో ఉన్నావో, ఏ దేవుని వాగ్దానాలు నెరవేరడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రార్థించండి, మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. దిస్ ఈస్ ద టైమ్ టు సెటిల్ యువర్ అకౌంట్స్ విత్ ద లార్డ్. దేవుని ఎదుట పరిస్థితులను నువ్వు సెటిల్ చేసుకునేటువంటి సమయం ఇది. మౌనంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ అవకాశం నీకు ఉంటుందో లేదో నాకు తెలియదు. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రక్కన ఎవరున్నారో మర్చిపో. నీతో దేవుడు ఏం మాట్లాడాడు, ఏ విషయంలో మాట్లాడు, దాని విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి. తండ్రి, ఎవరి జీవితాల్లో తప్పు చేసి ఇక్కడికి వచ్చారో, పాపములో జీవిసి ఇక్కడికి వచ్చారో, దేవా వారి పైన అపరాధ భావం ఉంది. అవును నేను తప్పు చేస్తున్నా, అవును ఈ తప్పు ఎందుకు చేస్తున్నా, ఈ తప్పులోంచి బయటపడలేనా అనేటువంటి ఒక నిరాశతో వాళ్ళు ఉండగా నాయన నీ పునరుత్థాన బలం అలాంటి వారిపైకి దిగివచ్చును గాక. నీ పునరుత్థాన బలం అలాంటి వారిపైకి దిగివచ్చును గాక. యేసు నామమందు వారు నీతిమంతులుగా తీర్చబడుదురు గాక. ప్రతి వాగ్దానము, మాకిచ్చిన ప్రతి వాగ్దానము యేసు నామమందు నెరవేర్చబడును గాక. ఆరోగ్య విషయాల్లో నెరవేర్చబడును గాక, ఆర్థిక విషయాల్లో నెరవేర్చబడును గాక, నాయనా కుటుంబ విషయాల్లో నెరవేర్చబడును గాక, పరిచర్య విషయంలో నెరవేర్చబడును గాక, ఉద్యోగ వ్యాపారాల్లో నెరవేర్చబడును గాక, చదువుల్లో నెరవేర్చబడును గాక. నీ మాట నెరవేరును గాక. అంతయు నెరవేరును గాక, అంతయు నెరవేరును గాక, అంతయు నెరవేరును గాక. ప్రతి మాట మాకు జీవాన్ని ఇచ్చును గాక, ఆశీర్వాదాలను ఇచ్చినట్లుగా కృప చూపుమని, నీ పునరుత్థాన బలాన్ని ఎప్పటికీ ఆశ్రయించే కృప మాకు మా కుటుంబాలకు పరిచర్యకు దయచేయమని యేసు నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.